నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగ మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుంది. రోడ్లు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి బగబగకు జనం విలవిలలాడుతున్నారు. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా సగటు ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు పైగా నమోదవుతూ వస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో గరిష్టంగా 44 డిగ్రీలు దాటింది. కనిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 29 వరకు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండల ప్రభావం తీవ్రమవుతోంది. మధ్యాహ్నం నిప్పుల కులిమిని తలపిస్తోంది. ఇంతటి ఎండవేడిని తట్టుకోవడం అని చాలా కష్టం. అంబ్రెల్లాలు వాడడం కానీ, మొత్తం ఫేస్ అంతా మాస్క్ వేసుకొని వెళ్ళడం కానీ, మాక్సిమం 12 to 4 వరకు బయటకు వెళ్ళిపోవడం ఎంతో జాగ్రత్త. అట్లాంటివి పాటిస్తూ మనం జాగ్రత్తలు తీసుకొని ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు పెట్టేసి మనకేందనంటే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి అక్కడక్కడ శీతల కేంద్రాలు అవన్నీ పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వేడిని తట్టుకోవాలంటే చాలా కష్టం. తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎండలకు భయపడి అత్యవసర సమయాల్లో తప్ప జనాలు బయటికి రావడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల ప్రభావంతో చిరు వ్యాపారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా జుక్కల్ నియోజకవర్గంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్లో 44.2, మద్నూరులో 43.8, బిచ్కుందలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్క నసరుల్లాబాద్ మండలంలోనే 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండగా 43.8 ఉష్ణోగ్రత నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చలి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అట్లీస్ట్ మంచినీళ్ళైనా సమయానికి అందితే ఎండలో తిరిగే వాళ్ళకి సేవ చేయడం. కాబట్టి చలి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి అంటే ఎక్కరెచ్చి పడిపోతే, ఎండల తిరిగి ఎక్కడికి పడిపోతే, లేకపోతే వడదెబ్బ తాగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అక్కడక్కడ మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో అక్కడక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి మెడికల్ కిట్లన్నీ అందుబాటులో ఉంచి ఫస్ట్ ఎయిడ్ సక్రమంగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని, ఎండలో బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మరో 3 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడదెబ్బ తగలకుండా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అనారోగ్యానికి గురికాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను నిత్యం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఎండల తీవ్రత పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా అంతకంతకు పెరుగుతుంది. వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అక్కడక్కడ చివరి తడి కోసం రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగం క్రమంగా పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.